మాల్దీవ్స్ వర్సెస్ లక్షద్వీప్. దీని గురించి నేను సెపరేట్‌గా ఏం చెప్పనవసరం లేదనుకుంటారు. ఫ్యూ డేస్ నుంచి ఎంత రచ్చ జరుగుతుందో చెప్పనవసరం లేదు. ఇంటర్నల్‌గా మనకి ఎన్నున్నా గూడా ఎప్పుడైతే మ్యాటర్ కంట్రీ గురించి వచ్చిందంటే వాడెవడైనా సరే ఇంక వదిలే ప్రసక్తే లేదు. వాడికే అంతుంటే ఇంక మనకెంతుండాలి? ఎగ్జాంపుల్ జస్ట్ 2023లో మన ఇండియా నుంచి మాల్దీవ్స్ ఎళ్ళిన వాళ్ళ సంఖ్య 2,00,000 మంది. యాన్ ఆన్ యావరేజ్ 2,00,000 మంది ఇంటూ 50 లీస్ట్‌గా 50,000 ఖర్చు పెట్టినా గూడా మాల్దీవ్స్‌లో ఇంచుమించు 1000,00,00,000 అవుతుందా? 1000,00,00,000 అది లీస్ట్ పెట్టుకుంటేనే ఇంకా మాల్దీవ్స్‌లో రేట్స్ ఎట్లుంటాయో విల్లాల గురించి చెప్పనవసరం లేదు. 1000,00,00,000 ఇండైరెక్ట్‌గా ఒక సంవత్సరంలో మీకు అంటే టూరిజం మెజారిటీ ఆఫ్ ద టూరిస్ట్ నేను చూసాను కదా! మాల్దీవ్స్‌కి నేను 2 సార్లు ఎళ్ళాను. అక్కడ మెజారిటీ ఆఫ్ ద టూరిస్టులంతా కూడా ఇండియన్సే. ముఖ్యంగా ఆఫ్టర్ కోవిడ్ ఫస్ట్ ఇండియాకి ఓపెన్ చేసింది మాల్దీవ్స్ ఓపెన్ అవ్వడంతోని ఇంక అందరికి క్యూ కట్టారు మాల్దీవ్స్‌కి. అప్పటినుంచి వాడు సంపాదించుకుంది అంతా ఇంత కాదు ఇండియా నుంచి. అండ్ అక్కడ మెజారిటీ ఆఫ్ ద స్టాఫ్ పనిచేస్తుంది కూడా ఇండియన్సే. అయినా గూడా మళ్ళీ మన ఊపు తింటూ మన మీదనే వాడు కామెంట్ చేసేంత నాకు తెలిసి చెప్పాను కదా! ఇంటర్నల్‌గా మనకి ఎన్నైనా ఉండొచ్చు. బట్ నువ్వు వచ్చి మా మ్యాటర్‌లో ఏలు పెడతా అంటే మాత్రం ప్రసక్తే లేదు. చూసాను నేను ఆ మోడీ గారిది కూడా ట్వీట్. దాంట్లో ఏం లేదు ఆయన లక్షద్వీప్‌ని ప్రమోట్ చేస్తున్నాడు. నిన్నేమన్నా అంటే కదా నువ్వు రియాక్ట్ కావాల్సిందే. యాహ్! లక్షద్వీప్ అంత బాగుందా అంటే అబ్సల్యూట్‌లీ నేనెళ్ళాను కదా! కవరత్తి, మినికాయ్, కడ్మత్ స్పెక్టాక్యులర్‌గా ఉంటాయి అసలు వ్యూస్ అన్నీ కూడా. ఓన్లీ థింగ్ ఈజ్ అక్కడ ప్రాపర్ డెవలప్‌మెంట్ జరగలేదు. నేను అప్పుడు ఎళ్ళినప్పుడు కూడా లాస్ట్ టైమ్ నెత్తినోరు కొట్టుకున్నాను. భయ్యా దీన్ని ప్రాపర్‌గా డెవలప్ చేయండి. మాల్దీవ్స్‌కి చెక్ పెట్టొచ్చు అని చెప్పి అప్పుడే ఫ్యూ ఇయర్స్ బ్యాకే చెప్పాను నేను. పట్టించుకోరు మన అసలు గవర్నమెంట్స్. ఇప్పుడు చూడు వాడు మన తొమ్ము తింటే మన మీద కామెంట్ చేస్తున్నాడు మళ్ళీ. సో, యాస్ సూన్ యాస్ పాసిబుల్ దీన్ని అట్‌లీస్ట్ ఒక ప్రాపర్ వేలో నెక్స్ట్ ఒక 50 ఇయర్స్‌కి ఆలోచించి డెవలప్ చేస్తే మాత్రం అదిరిపోతది. నిజంగా చాలా బావుంటుంది ప్లేస్ అది. క్లైమేట్ కానీ, ఆ కోకోనట్ ట్రీస్‌తో అయితే అసలు స్పెక్టాక్యులర్. అండ్ ఆ క్రిస్టల్ క్లియర్ బీచెస్ ఇంకా మాల్దీవ్స్‌లో అన్నీ కూడా మెజారిటీ ఆఫ్ ద ఐలాండ్స్ మ్యాన్ మేడ్ ఐలాండ్సే. బట్ లక్షద్వీప్‌లో అలా గాదు. ఎప్పుడైనా మనోళ్ళు అర్జెంట్‌గా నిద్ర మేలుకొని లక్షద్వీప్‌ని, అండమాన్‌ని గనక ప్రాపర్‌గా డెవలప్ జేసి, ప్రాపర్‌గా కొంచెం ఫ్లైట్ ఫ్రీక్వెన్సీ పెంచి, కొంచెం ఫ్లైట్ రేట్లు అందుబాటులో పెడితే మాత్రం సూపర్బ్‌గా ఉంటాయి. వాటర్ విల్లాస్ ఇలా ప్రతి కేటగరీని డివైడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. లో రేంజ్, మిడ్ రేంజ్, హై రేంజ్ ఎవరికి ఇష్టమొచ్చిన దాంట్లో వాళ్ళుంటారు. వాళ్ళ కంఫర్ట్ జోన్‌లో వాళ్ళుంటారు కాబట్టి టూరిజం పీక్స్‌లోకెళ్ళిపోతుంది. మాల్దీవ్స్‌లో అండమాన్ నికోబార్‌లో వచ్చేసి మెజారిటీ ఆఫ్ ద టూరిజం ఇప్పటికి కూడా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోనే ఉంది. లాస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు కూడా నేను వీడియోలో చెప్పాను. బట్ ఎడిటింగ్‌లో తీసేసాను ఆ పాయింట్. ఎందుకంటే ఎవరైనా బ్యాడ్‌గా అనుకుంటారేమో అని. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద పేమెంట్స్ అక్కడ నేనెళ్ళినప్పుడు క్యాష్‌లోనే అడుగుతున్నారు యాక్టివిటీస్‌కి. ఎందుకంటే లెక్కలు చూయించాల్సిన పని లేదు. టాక్స్ కట్టాల్సిన పని లేదు. అదే గవర్నమెంట్ అండర్‌లో ఉందనుకోండి. ఆ రెవెన్యూ అంతా గవర్నమెంట్ జనరేట్ అవుతుంది. ఆ మనీని వీలైన డెవలప్‌మెంట్ వాడుకోవచ్చు గదా! ఇలా చాలా ముఖ్యంగా అండమాన్, లక్షద్వీప్ పైన ప్రాపర్‌గా కాన్సంట్రేట్ చేస్తే మాత్రం పీక్స్ ఇంకెవరిని బీట్ చేయలేరు టూరిజంలో ఇండియాని. చాలా ఉన్నాయి ఇలా ఇండియాలో చేయాల్సినవి. బట్ అట్‌లీస్ట్ ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తేనన్నా రేపటికి ప్రాపర్‌గా డెవలప్‌మెంట్ షేప్ ఫార్మ్ అవుతుందని. లక్షద్వీప్‌కి మనం ఎళ్ళాలంటే సీ ప్లానింగ్ ఎలా? నేను 2 ఇయర్స్ బ్యాక్ ఎళ్ళాను. షిప్ త్రూ ఎళ్తే ఎలా వే ఆఫ్ ప్రాసెస్ ఏంటి? అలా కాకుండా బై ఫ్లైట్ ఎళ్తే ప్రాసెస్ ఎలా ఉంటుందని ఒక రఫ్ మీకొక ఐడియా ఇస్తాను చూడండి. సో దట్ మీరు ఇన్ కేస్ వెళ్ళాలనుకుంటే మార్చ్ వరకు కూడా వెదర్ బానే ఉంటుంది లక్షద్వీప్‌లో. చూడండి కుదురుతుందేమో. ఫస్ట్ వచ్చేసి సముద్రం ప్యాకేజ్. కొచ్చి నుంచి షిప్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ డే రోజు మార్నింగ్ కల్లా ఐలాండ్‌లో ఉంటారు. ఐలాండ్‌లో డే అంతా సైట్ సీయింగ్ అంతా చూసుకొని మళ్ళీ షిప్‌లోకొస్తారు. నైట్ స్టే ఉంటుంది. నెక్స్ట్ డేకి ఇంకొక ఐలాండ్. అట్లా 3 ఐలాండ్స్ ఉంటాయి ట్రిప్‌లో. లాస్ట్ డే మళ్ళీ కొచ్చిలో డ్రాప్ చేస్తారు. దీంట్లో మీకు బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ అండ్ కొన్ని యాక్టివిటీస్ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. దీనికొచ్చేసి డైమండ్ క్లాస్ అని ఉంటుంది క్యాబిన్. దీని కాస్ట్ వచ్చేసి రూ. 37,500 ఏమో ఉన్నట్టుంది. ప్లస్ జీఎస్టీ అండ్ దాంట్లో క్యాబిన్‌లో ఇద్దరుండొచ్చు. ఒక్కరికి ప్రైస్ అది. బట్ దాంట్లో రూమ్ డిజైన్ ఎలా ఉంటుందంటే దాంట్లో ఇద్దరు బంక్ బెడ్ టైప్‌లో ఉంటాయి. కిందొకరు, పైనొకరు. ఇది కాకుండా వచ్చేసి గోల్డ్. గోల్డ్ ఎలా ఉంటుందంటే 28,500 ప్లస్ జీఎస్టీ. దీంట్లో 4 బెడ్లుంటాయి. కవరత్తి షిప్ చాలా బావుంటుంది. ఇంకా సముద్రం పైన జర్నీ చేయాలనుకున్న వాళ్ళకి ఇది స్పెక్టాక్యులర్‌గా ఉంటుంది. ఇది కాకుండా ఇంకా ఆల్టర్‌నేట్ వే ఏముంది అంటే బై ప్లేన్ కూడా ఎళ్ళొచ్చు. ఇండియాలో కూడా ఎక్కడి నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు. ఒక కొచ్చి నుంచి తప్ప. మళ్ళీ మీరు కొచ్చి రీచ్ అవుతారు. కొచ్చి నుంచి ఒకే ఒక ఫ్లైట్ ఉంది డైలీ. అది కూడా మోస్ట్‌లీ ఎప్పుడైనా అప్‌గ్రేడ్ చేస్తారేమో చూడాలి. ఇది వెళ్తుంది లక్షద్వీప్‌లోని అగాతికి. లక్షద్వీప్ క్యాపిటల్ వచ్చేసి కవరత్తి. చాలా చిన్న ఐలాండ్స్ పాపులేషన్ కూడా చాలా తక్కువుంటుంది. అగాతి రీచ్ అవుతారు. అగాతిలో నుంచి మీరు ఏ రిసార్ట్‌కి బుక్ చేసుకున్నారో అక్కడికి ట్రాన్స్‌పోర్టేషన్ ఉంటాయి. రిసార్ట్స్ ఏవున్నాయి అంటే కాటేజెస్ ఉన్నాయి బంగారంలో. ఇదొచ్చేసి రూ. 18,000 కొద్దిగా ఎక్స్‌పెన్సివే. లక్షద్వీప్ ఇప్పుడున్న స్టాండర్డ్స్ ప్రకారంగా చాలా ఎక్స్‌పెన్సివ్ అని చెప్పాలి. దీన్ని గవర్నమెంట్ ప్రాపర్‌గా డెవలప్ చేసి సెట్ చేస్తే మాత్రం అదిరిపోతుంది. బట్ ఇప్పుడున్న ఫెసిలిటీస్‌కి కొంచెం కాస్ట్‌లీనే అనిపిస్తుంది.
బంగారం కాటేజెస్ 18,000 రూపీస్ పడుతుంది పర్ నైట్‌కి. టెంట్స్ ఇన్ తినకర అనేది మళ్ళీ ఇంకొక ఐలాండ్. ఇదొచ్చేసి 10,000 రూపీస్ పడుతుంది పర్ నైట్‌కి. కడమ ఐలాండ్‌లో రిసార్ట్ ఉంది. అది కూడా డిపెండింగ్ ఆన్ ఏ రూమ్ తీసుకుంటున్నారనే దాన్ని బట్టి 5,000 నుంచి 11,000 రూపీస్ పడుతుంది పర్ నైట్‌కి. కవరత్తి ఐలాండ్‌లో రిసార్ట్ వచ్చేసి ఇది కవరత్తి ఇందాక చెప్పినట్టుగా క్యాపిటల్ 11,000 రూపాయలు పడుతుంది. సో ఇదన్నీ కూడా మీరు గవర్నమెంట్ వెబ్‌సైట్ ఉంది అఫీషియల్ టూరిజంది లక్షద్వీప్‌ది దాంట్లో బుక్ చేసుకోవచ్చు. కానీ లక్షద్వీప్‌కి మనం డైరెక్ట్‌గా వెళ్ళలేము. దీనికి పర్మిట్ అవసరం ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇందాక చెప్పిన ప్లేస్‌లో మీరు ఏదైనా రిసార్ట్ బుక్ చేసుకుంటే వాళ్ళ మెయిల్ ఐడీ అవన్నీ ఉంటాయి. దానికి మీరు రిక్వెస్ట్ పెడితే వాళ్ళు పర్మిట్ ఇస్తారు. ఇలా కాకుండా మీరు ఓన్‌గా వెళ్ళి లోకల్‌తో స్పెండ్ చేయాలనుకుంటే పర్మిట్ ప్రాసెస్ వేరేలా ఉంటుంది. చూస్తాను వెరీ సూన్ ఏదైనా నేను చేసి విజిట్ చేసి చూపించడానికి. ఎందుకంటే లాస్ట్ టైం నేను షిప్‌లో వెళ్ళొచ్చిన తర్వాత కూడా నేను మళ్ళీ ఒకసారి వెళ్ళడానికి ప్లాన్ చేశాను. ప్లానింగ్ ఆల్మోస్ట్ బుకింగ్ వరకు వెళ్ళిన తర్వాత డ్రాప్ చేశాను. ఎందుకంటే నా 4 డేస్ ట్రిప్ ఎస్టిమేషన్ 70,000కి వెళ్ళిపోయిందది. అమ్మ! 70,000 అవుతుంది కదా అని చెప్పి బ్యాక్ స్టెప్ వేసి ఆగిపోయాను నేను. సో ఇది ఈ వీడియోలో డీటెయిల్స్ అన్నీ కూడా. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్. అండి. అరే రే 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 కమ్ 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 కమ్. దీని లోపల చిన్న క్రాబ్ లాంటిది ఉంది. కమన్ 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 బేబీ. ఓహో నాది డైమండ్ అని చెప్పాను కదా కేటగిరీ. నా రూమ్ నెంబర్ వచ్చేసి 574. చాలా ఫోర్స్ పెట్టాలి తీయాలంటే. గో. ఇది వచ్చేసి రూమ్. ఫస్ట్ రాగానే బ్యాగేజ్ అక్కడ పెట్టేసా. చైర్స్ 2 ఉన్నాయి. మంచి టేబుల్ ఉంది. ఇక్కడ నుంచి వ్యూ కనిపిస్తుందా చూడాలి మరి. షిప్ మూవిన తర్వాత ఇదంతా ఫాగ్ ఏమైనా క్లియర్ అయితే కనిపిస్తుండొచ్చు. కొన్ని ఫ్రూట్స్ ఇచ్చారు, గ్లాసెస్, జగ్ అండ్ మనకంటూ కొన్ని వాటర్. సో ఈ ఇద్దరు ఉండొచ్చు అనమాట. ఇది దాంట్లో కపుల్ వస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఒక్కరున్నాను కనుక నాతో పాటు ఇది ఇంకొకరు కూడా అలాట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇది గోల్డ్లో మాత్రమే ఇట్లా 2 బెడ్స్ ఉంటాయి. ఇది డైమండ్లో మాత్రమే ఇట్లా 2 బెడ్స్ ఉంటాయి. గోల్డ్లో వేరేలా ఉంటాయి. చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది అనేది. అండ్ మనకు సపరేట్గా వాష్రూమ్ కూడా ఉంటుంది దీంట్లోనే. వెస్టర్న్ వాష్రూమ్. దీంట్లోనే స్నానం కూడా చేయొచ్చు. పర్లేదు, బాగానే ఉంది. ఇది డైమండ్లోని రూమ్. ఇంకా ఇందులోనే 5 days స్టే. ఫుడ్కి అంత కింద సెక్షన్స్ ఉంటాయి సపరేట్. 5th deckలో ఉన్నాం మనం ఆల్మోస్ట్. అంటే 5th floorలో ఉన్నాం అనుకోండి. ఇంకా